The ages of A and B are in the ratio 3:5. 10 years later, the ratio of their ages will be 31:45. Their present ages are in years. తెలుగులో ఏ మరియు బి యొక్క వయస్సులు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 10 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అవుతుంది. వారి ప్రస్తుత వయస్సులు సంవత్సరంలో అని చెప్పని ఈ విధంగా ఆప్షన్ ఇచ్చాడు. మరి ఇక్కడ జస్ట్ కొద్ది లాజిక్ యూజ్ చేసామంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళినామంటే ఫస్ట్ రేషియో మనకు 3:5 అన్నాడు. ఆ తర్వాత 10 years తర్వాత ఎంత అవుతుందంటే వాళ్ళ రేషియో వచ్చేసి 31:45 అన్నాడు. 31:45 అన్నాడు. మరి వాడు అడిగింది ఏమంటే మనకు ప్రజెంట్ అంటే 3:5 రేషియో ఎలా ఉంటుంది ఏజెస్ అని చెప్పి అంటాడు. మరి 3:5 రేషియోలో వచ్చేటివి ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనకు ఇది ఏమవుతుంది 7 3 7 5 ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేసామంటే 8 3 8 5 అంటే అన్నీ వస్తాయని చెప్పి అర్థం మనకు. అప్పుడు ఇక్కడ కూడా 6 3 6 5 నెక్స్ట్ ఇది 9 3 9 5 అన్నీ కూడా ఇట్లా ఎలా ఉన్నాయి 3:5 రేషియోలోనే ఉన్నాయి. కాబట్టి మనకి ఆప్షన్స్ ద్వారా వెళ్ళినామంటే అన్నీ సేమ్ కనిపిస్తున్నాయి. మరి ఇంకోటి అబ్జర్వ్ చేద్దాం మనకు. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఏజ్ కదా, ఈ ప్రజెంట్ ఏజ్కి 10 years తర్వాత మనకి ఎలా ఉంటుంది రేషియో 31:45 అన్నాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఏం చేస్తాను నేను 10 యాడ్ చేసాను అనుకోండి, మనకు 31:45 ఏది వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే 21కి 10 యాడ్ చేసానంటే ఎంత వస్తుంది, 21కి 10 యాడ్ చేస్తే 31, తర్వాత 35కి 10 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 45 వస్తుంది. సో 31:45 ఇక్కడే వచ్చింది ఫస్ట్ ఆప్షన్ మనకు. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఎలా ఆప్షన్స్ ద్వారా వెళ్తే మనకు ఫస్ట్ మనకి ఇచ్చింది 3:5 అని చెప్పని ఇచ్చాడు ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్ 10 years తర్వాత 31:45 అన్నాడు. మరి ప్రజెంట్ ఏజ్ అడిగినాడు కాబట్టి వాడు ప్రజెంట్ ఏజ్ అన్నప్పుడు 3:5 ఎలా వస్తుందో రేషియో అని అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో వస్తుంది. కానీ మనకు 31:45 ఆఫ్టర్ 10 years అన్నప్పుడు ఏం చేస్తా దానికి 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలనుకో మనకి ఏం కావాలి 31:45 రావాలి. ఫస్ట్ ఆప్షన్కి ఏమైంది మనకు 31:45 వచ్చింది. కాబట్టి ఏం చెప్పొచ్చు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చెప్పొచ్చు.